మే 23 వైశాఖ పౌర్ణమి. వృషభ రాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. టాప్ 1గా ఎదిగి చూపించే సత్తా. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఇప్పుడు జీవితంలో నెంబర్ 1గా ఎదిగే అవకాశం అయితే రాబోతుంది. ఇప్పుడు వచ్చేటువంటి వైశాఖ పౌర్ణమి ఏదైతే ఉందో ఇది ఎంతో శక్తివంతమైన పౌర్ణమిగా చెప్పుకోవచ్చు. అలానే పౌర్ణమి అనేది ఎంతో ప్రత్యేకమైంది. ఈ పౌర్ణమి నుండి కూడా 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలందు బాగా కలిసి వస్తుంది. అలానే వృషభ రాశి వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ సమయంలో విద్య పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. అయితే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు మీ యొక్క ప్రయత్నాలు ముందు నుంచే ప్రారంభించుకోవడం మంచిది. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ముందు నుంచి కనుక మీరు ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎన్ని ఆటంకాలు ఏర్పడినా కూడా చివరికి మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అలానే విద్యార్థులకి ఈ సమయంలో పట్టుదల అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా దాని అంతటినీ పట్టించుకోకుండా లక్ష్య సాధన కొరకు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు. మీరు కోరుకున్నటువంటి కళాశాలలో యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు వీలైనంత వరకు కూడా ఈ సమయంలో శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. మీకు కొంతమంది కావాలని ప్రమాదం తలపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం వృషభ రాశి వారు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని కేవలం దగ్గర వ్యక్తులతో అంటే మీ తల్లిదండ్రులతో కానీ జీవిత భాగస్వామితో కానీ చర్చించుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి నూతనంగా వ్యాపారాలు ప్రారంభింప చేయడానికి కావలసిన రుణం అంతా కూడా ఈ సమయంలో లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ సంస్థల నుండి రుణం రావడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా ప్రారంభం అవుతాయి. ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వృషభ రాశి వారు అస్సలు అజాగ్రత్త పడవద్దు. పరిశ్రమలకు సంబంధించి సమయంలో మీరు ఏవైతే చిన్న చిన్న సమస్యలను వదిలేసి ఉంటారో అవే మిమ్మల్ని కోర్టు సంబంధిత సమస్యలుగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు చిన్న చిన్న సమస్యలు కూడా ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విదేశాల నుండి యంత్రాంగం కానీ టెక్నాలజీ కానీ దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా వృషభ రాశి వారికి ఈ సమయం గతంతో పోలిస్తే బాగా కలిసి వస్తుంది. ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో తొందరలోనే వినబోతున్నారు. ప్రమోషన్ విషయాల్లో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం అనేది కూడా మీకు అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగస్తులు గృహ మార్పులు చేసేటువంటి ప్రయత్నాలకు కూడా ఈ సమయం బాగానే అనుకూలంగా లభిస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు మాత్రం కొంచెం కష్టతరంగా సాగే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య వ్యవహారంలో మాత్రం వృషభ రాశి వారికి గతంతో పోలిస్తే సమయం ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుండి కీళ్ళ సంబంధిత వ్యాధులు అలానే కడుపు చర్మ సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ముఖ్యంగా ఈ ముగ్గురికి కూడా విశేషమైన మార్పులు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా వృషభ రాశి వారి గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు అనుచరుల బలం సంపాదించుకోవడం వల్ల
వెళ్ళిన ప్రతి చోటన కూడా మీకు తెలిసిన వారు ఉంటారని చెప్పుకోవచ్చు. పనులన్నీ కూడా కొంతమంది వ్యక్తులచే వేగవంతంగా పూర్తి చేయించుకోవడం జరుగుతుంది. అలానే వృషభ రాశి వారు ఈ మాసంలో ఎక్కువగా విందు వినోదాలకు, అలానే అలంకార ఆభరణాలకు, వస్త్రాలకు అధిక మొత్తం ఖర్చు చేయడం జరుగుతుంది. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. అయితే ఆశించిన దానికంటే రెట్టింపు లాభాలు రావటం వల్ల గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారం అనేది అందడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. రైతుల విషయంలో మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా మీరు శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. తోబుట్టువుల మధ్య ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్నటువంటి వివాదాలు తొలగిపోవడం జరుగుతుంది. తోబుట్టువులతో మాటలు అనేవి ఏర్పడటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే స్త్రీలు గర్భం దాల్చి ఉన్నారంటే గర్భిణీ స్త్రీలు వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. శారీరకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి చాలా సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కేవలం రాజకీయాల్లోనే కాకుండా మీరు చేసే ఇతర వ్యాపారాల్లో కూడా మీకు మంచి గుర్తింపు, లాభం లభిస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా ఈ సమయంలో ఎక్కువగా అనుచరుల బలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఫలితాలు అనేవి చాలా వరకు అనుకూలంగా వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కళారంగంలో వ్యవహరించుకునేవారు అనుకున్నటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడం, చేయాల్సినటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కానీ ఆదాయం పట్ల మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ మాసంలో అనవసర వ్యయాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. చూసిన ప్రతి వస్తువు కూడా మీకు అవసరమున్నా లేకపోయినా కొనుగోలు చేయడం, ఇటువంటి అనవసర వ్యయాలు అధికంగా ఉంటాయి. ఈ రాశికి సంబంధించి బంగారం, వెండి అనేవి స్త్రీలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలానే వృషభ రాశి వారు ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణం కొరకు కలలు కంటూనే ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడిపోతూనే ఉన్నాయి. ఈ సమయంలో సొంతింటి నిర్మాణానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.